మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 54 టీఎంసీలుంది. 1091 అడుగులకు గాను 1083 అడుగుల నీటి మట్టం ఉంది. ఎస్ఆర్ఎస్పీకి భారీ వరదకు సంబంధించి మరింత సమాచారాన్ని ప్రాజెక్టు దగ్గర నుంచి రజనీకాంత్ అందిస్తారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడింది. దీంతో ఒక్కసారిగా వర్షాల తీవ్రత పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు గోదావరి పరివాహక ప్రాంతం, మరోపక్క మంజీరా పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. 1091 అడుగుల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1083 అడుగుల నీరు వచ్చి చేరింది. మరోపక్క 80.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 54 టీఎంసీల నీరుంది. నిజానికి నిన్నటి వరకు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం అంటే ఈ సమయంలో ఎంతైతే నీటి నిల్వలు ఉండాలో అంతవరకు లేవు. కానీ గడిచినటువంటి 24 గంటల వ్యవధిలోనే ఒక్కసారిగా ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నిన్న రాత్రి నుంచే వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 4-5 టీఎంసీల నీరు గడిచినటువంటి 24 గంటల వ్యవధిలోనే వచ్చి చేరినాయి. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు ఏ లెవెల్లో అయితే ఉండాలో ఈ సమయానికి ఆ నిర్దేశిత విస్తీర్ణానికి ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంది. ప్రధానంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. మరోపక్క ఇప్పటికే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాజెక్టులు విష్ణుపురి ప్రాజెక్టు, గైక్వాడ్ ప్రాజెక్టు, బాలేగావ్ ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయిలో నిన్నాయి. ఇప్పటికే బాలేగావ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినటువంటి అధికారులు గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకసారిగా ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లోస్ పెరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఒకవైపు బాలేగావ్ ప్రాజెక్టు ఎత్తడము, దాంతోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే ఎస్ఆర్ఎస్పీ వెనుక భాగంలో బ్యాక్ వాటర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు బాలేగావ్ నీరు, మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతాల వర్షపు నీరు అన్ని కలిసి కూడా పెద్ద ఎత్తున ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో మనం చూడొచ్చు ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలు, నీటి అలలను ఒక్కసారి చూడొచ్చు. నిన్న మొన్నటి వరకు నీరంతా కూడా నిశ్శబ్దంగా ఉంది ఈ ప్రాజెక్టులో. కానీ గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో ఒక్కసారిగా ఇన్ఫ్లోస్ వరద నీరు పెరగడంతో అలలు గోదావరి అలలొచ్చి కూడా ప్రాజెక్టుకు తగులుతున్నటువంటి విజువల్స్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ నీటి మట్టాన్ని మనం పరిశీలించవచ్చు. అక్కడ చూస్తే గోదావరి యొక్క ఇన్ఫ్లోస్ ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నీరు ఎగిసి పడుతూ ఈ యొక్క ప్రాజెక్టు గోడల్ని తాకుతుంది. ఈ క్రమంలో ఇన్ఫ్లోస్ పెరిగినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరో 2 రోజుల పాటు 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులకు కూడా అట్లాంటి అలర్ట్ ఉందని చెప్తున్నారు. పైన మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయనేటువంటి సూచన వారికి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రి కల్లా దాదాపు 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది. సెప్టెంబర్ 2వ తేదీన గేట్లు ఎత్తిండ్రు. సో ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని వాతావరణ ఒకవైపు ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. వర్షాలు కనుక ఇట్లాగే కంటిన్యూ ఇన్ఫ్లోస్ ఇట్లానే వస్తే మరింత ఇన్ఫ్లోస్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ 2వ తేదీ కల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుంది. మరోసారి సేమ్ గత సంవత్సరం సీనే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క గోదావరి ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఈ వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్ని ఇప్పటికే ఇటు ప్రాజెక్ట్ అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే అలర్ట్ చేసిండ్రు. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం అట్లాగే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి పశువులను మేతకు తీసుకెళ్లొద్దు, అట్లాగే మత్స్యకారులు కూడా గోదావరిలోకి వెళ్ళేటటువంటి సూచనలు చేసిండ్రు. మొత్తానికి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు కలతప్పి ఉంది. కానీ గడిచినటువంటి 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు, మరోపక్క నిన్న అర్ధరాత్రి నుంచి భారీగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ నేపథ్యంలో ఒకసారిగా ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయి జలకలను సంతరించుకుంది. పూర్తిగా ప్రాజెక్టు నిండే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో ఈ ఇన్ఫ్లోస్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే మరో 3 రోజుల్లో ఖచ్చితంగా ప్రాజెక్టు నిండేటువంటి అవకాశం ఉంటుంది. అదే జరిగితే రానున్న 3-4 రోజుల్లో కనుక పరిస్థితి ఇట్లాగే ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్టు కూడా త్వరలోనే నిండేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఈ సీజన్లో మొదటిసారి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు ప్రాజెక్టు వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లా నుంచి.